హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ మర్చిపోయారా? అయితే ఇలా చేయండి అంటూ ఒక లేటెస్ట్ అప్డేషన్ ఫ్రెండ్స్. సంబంధం గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి భారతీయుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాల్సిందే. ప్రస్తుతం రోజుల్లో ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్గా మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాంటి ఆధార్ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. పేరు, వయసు, అడ్రస్, మొబైల్ నెంబర్ ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. లేదంటే అనేక సమస్యలు వస్తాయి. అయితే మామూలుగా మనం ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకుంటూ ఉంటాం. అయితే చాలాసార్లు వివిధ మొబైల్ నెంబర్లను ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ప్రజలు తమ ఆధార్కు ఏ నెంబర్ లింక్ అయిందో చేసామో మర్చిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆధార్ లింక్తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ను మీరు సులభంగా కనుగొనే సులభమైన ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ అయినప్పుడు మీకు ఆధార్ కార్డులోని మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఈ విధంగా కూడా మొబైల్ నెంబర్ను ఏది అనేది గుర్తించవచ్చు. అలాగే యుఐడిఐ అనేది ఆధార్ సంబంధిత పనులను చేయడంలో మీకు సహాయపడే అధికారిక వెబ్సైట్ అయితే ఉంది. ఆధార్లోని లింక్ నెంబర్ను తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఈ అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. దాని తర్వాత ఇప్పుడు మీరు టాప్ బార్లోని మై ఆధార్కి వెళ్ళి దానిపై క్లిక్ చేయాలి. అక్కడ ఆధార్ సేవలు కనిపిస్తాయి. దానిపై కింద వెరిఫై ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీరు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ క్యాప్షన్ సరిగ్గా నింపి సమర్పించాలి. మీరు సబ్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఆధార్ కార్డుకి లింక్ చేసిన మొబైల్ నెంబర్కు సంబంధిత సమాచారం ముందుకు కనిపిస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు మీరు నమోదు చేసిన నంబర్ ఇప్పటికే ధృవీకరించబడిందని మీరు చూడవచ్చు. దాని తర్వాత ఆధార్ లింక్ చేయని మొబైల్ నెంబర్ను నమోదు చేసిన తర్వాత మీకు స్క్రీన్పై ఒక సందేశం కనిపిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు వేరువేరు నెంబర్లను నమోదు చేసి ఏ మొబైల్ నెంబర్కు ఆధార్ కార్డుతో లింక్ చేయబడిందని తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.